తెలంగాణ రాష్ట్ర సమితి రద్దుతో తెలంగాణకు కేసీఆర్ పీడపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు. దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాగా బయలుదేరారని విమర్శించారు. దేశంలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఉద్యమం సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడని నిలదీశారాయన. ముఖ్యమంత్రి ఈ పార్టీ ఎందుకు పనికిరాదు, ఇక్కడ ఎవరు దేకుతాడు కాబట్టి ఇవాళ మళ్ళీ ఏదో చూపిద్దామని పోతున్నాడు. బట్ ఇవాళ ఏడానికి కూడా కారణం ఏంటంటే బిడ్డ మీద ఉన్న లిక్కర్ కేసు జనం మర్చిపోవాలి. ఇది ప్లాన్ చేసిండు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది బందిపోట్ల రాష్ట్ర సమితిగా మాత్రమే మిగులుతుంది. ఇంకా ముఖ్యమంత్రి ఇంకా నా యాస, నా భాష, నా దొంగ వేషాలు, నా లంగ వేషాలు అన్ని ఇంకా నమ్ముతున్నాం కూడా ఏం నమ్మరు. నేను ఇక్కడ నమ్మలే, అక్కడ కూడా నమ్మరు. దాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వడ్ల కుప్పల మీద రైతులు గుండెవలు చచ్చిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రం రాకముందు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీడియోలు తీసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఈ మూర్ఖత్వ పాలన, నియంత్రణ పాలనలో రైతులు అంతమంది ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. వడ్ల కుప్పలో చచ్చిపోతున్నారు రైతులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని పాలించేటువంటి స్తోమత లేని ముఖ్యమంత్రి దేశాన్ని ఎట్లా పాలిస్తా అంటాడు? ఈ ముఖ్యమంత్రి ఈ పార్టీ ఎందుకు పనికిరాదు, ఇక్కడ ఎవరు దేకుతాడు కాబట్టి